ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మేము అయితే ఇప్పుడు రాబట్టే నేను చిన్నప్పటి నుంచి అసలు మా అమ్మ నాన్న అందరూ ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే చేసారు. ఇప్పుడు వాళ్ళు ఉండి కూడా ఇప్పుడు 100 సంవత్సరాల దాకా అవుతుంది. మా తాతలు అందరు ఉన్నారు ఇక్కడనే. ఇదంతా కట్టింది కూడా మా తాత వాళ్ళందరూ. కానీ చెక్కింగ్ చేసి వదిలేస్తారు. వీళ్ళు ఏందో ఏమో మరి తినొద్దు తాగొద్దు అంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నాక ఇప్పుడు కొత్తగా పెట్టడం ఏందాలు లొల్లి లొల్లి అందుకనే చేస్తారు. మాటలు భయమేముంది అన్న. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ ఉంది కదా, కాలేజీలో తాగొద్దు అంటే ఇప్పుడు కాదు కదా కాలేజ్ ఉండి, ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉంది కదా కాలేజీ. అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా పెట్టాలా వాళ్ళు? అవునమ్మా, అప్పటి నుంచి పెట్టి కొత్త సిస్టమ్ అంటే మాకు కూడా అర్థమైపోతుంది. లేనిది ఇప్పుడు పెడతా అంటే ఎట్లా నడుస్తుంది? అది పద్ధతి కాదు కదా అది పెట్టడం. వాళ్ళు అంటే బోనాలలో సంస్కృతి, జంతు బలి ఇవ్వడం కూడా ఒక సంస్కృతి ఉంటుంది. మేము తెలంగాణ బోనాలు అంటే తెలుసు కదా, చేయడం ఇట్లా చేయడము, అందరు చెట్ల కిందికి వెళ్ళడము అందరికీ తెలుసు. ఇది ఏంది కొత్తగా చేయడం వీళ్ళు? చెప్పండి, ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు పోలీసులతో మోని ఈసీ లోపల రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు అంటున్నారు? మీ తాగుతారు గొడవ పడతారు. తాగుడు అంటే వీళ్ళు ఒక్కరోజు కాదు కదా, మా తాతలు మొత్తం మా ఆటకాలు కట్టినాం. మేము బస్సులు ఉన్నాం, క్యాంపస్ మాది ఉంది ఆల్రెడీ బస్సు. వాళ్ళకి తీసి ఇక్కడ వేసారు, ఉన్నాం చేసినాము. మనం పోయేది ఒకటే సంవత్సరానికి ఒకసారి, రెగ్యులర్ అయితే పోము మనము. సంవత్సరానికి ఒకసారి బోనాలు అంటే ఫెస్టివల్, పోయినామా బయటకు వచ్చినామా అట్లుంటారు. కానీ క్యాంపస్ వాళ్ళు రావద్దు, ఈసీ రావద్దు, పోలీసు ఇబ్బంది ఏం లేదు. ఈసీ స్టూడెంట్స్ వాళ్ళు అంతే, వేరేది ఏం లేదు. అంటే మరి రోడ్ల మీద కూర్చొని మందు తాగుతున్నారు. ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి మద్యం లోపలికి అనుమతి లేదని చెప్తా ఉన్నారు. మద్యం అంటే రోడ్ల మీద కూర్చొని తాగం కదా, మనం పోయింది దేనికి? ఫెస్టివల్ అంటే తాగని ఎంజాయ్ చేయడానికి బయటకు ఒకటేసారి కదా. రోజైతే పోయి తాగు, రోజు అవుతుంటే ఆల్రెడీ పట్టుకుంటూ పోలీసు వాళ్ళు లోపడేస్తారు. రోజైతే తాగం మనము. ఫెస్టివల్ అంటే ఒకరోజు, పండుగ రోజు ఒక్కరోజే. ఇంకా చుట్టాలు వస్తారు, బంధువులు అందరు వస్తారు. ఇంకా తాపి అంటే బయటకు ఎట్లా పోయి తాగాలి కదా. ఇంకా అదే ఇది, ఇంకంతే, వేరే ఏం చేస్తలేరు కదా. తాగి లొల్లి చేస్తే అప్పుడు మాట్లాడాలి వాళ్ళు. లొల్లి చేయండి, ఏం చేయండి, లేదు తాగొద్దు, ఏం చేయొద్దు అని అనడం ఎక్కడదు. పోలీసుల ఆంక్షల మధ్య ఓయూలో బోనాల పండుగ జరుగుతుంది. ఓయూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఓయూలో ఉన్న టెంపుల్కి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు. అయితే ఇక్కడ ఉన్న ఈ సంవత్సరమే పోలీసులు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు, ఇక్కడ లోపలికి రానికుండా కూడా చేస్తున్నారని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఓయూ దగ్గర ఉన్న కాలనీ వస్తున్నారు. చెప్పండి, ఎందుకు మొత్తం అందరూ చెక్ చేసి పంపిస్తున్నారు? ఎందుకు మొత్తం మేము తాగుతున్నాము, సందేహం ఏదో చేస్తున్నాం అన్నట్టు మొత్తం బంద్ చేసారు. మేము మా తాతలు ముత్తాతలు ఆర్ట్స్ కాలేజ్ కట్టారు. మాకు అప్పటి నుంచి వచ్చిన బోనాల పండుగ మేము ఇక్కడ చేసుకుంటాము. మేము బోనాల పండుగ అయిపోయినా తెల్లారి వచ్చేసి ఇట్లా అన్నం తీర్థయాత్రలో ఏదో అదేమంటారు చెట్ల తీర్థం పోతాం అన్నట్టు ఇక్కడికి వచ్చి తింటాము. అది ఇప్పుడు ఆధార్ కార్డు మీరేం తీసుకోతున్నారు అన్నీ చెక్ చేయమంటున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడే చేస్తున్నారా? పోయిన సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లేకుండా ఇది ఈ సంవత్సరమే. పోయిన సంవత్సరం అంత లేకుండా నాకు 45 ఏళ్ళు మా నాయన తాతలకు కూడా తీసుకొచ్చినప్పటి నుంచి చేస్తున్నారు. కానీ ఇదేందో అర్థమవుతలేదు మాకు. ఎందుకు మరి ఈ సంవత్సరం ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తారో అర్థమవుతలేదు. వాళ్ళు ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు మాట్లాడినా కూడా రానిస్తలేదు. హిందూ పండుగల పైన ప్రభుత్వం వివక్ష చూపిస్తాం అంటే ఏమన్నా అంటే సీఎం గారే ఉండి చేతు గుర్స్ అంటే కాంగ్రెస్ అంటే ఎంఐఎం అంటే కాంగ్రెస్ అని సీఎం గారే ఆ రకంగా మాట్లాడిన తర్వాత మామూలు పబ్లిక్ ఏ రకంగా ఉంటారు? ఇక హిందూ సాంప్రదాయాలు మొత్తం నిర్దంగం చేసేస్తుండ్రు. కాంగ్రెస్ పీరియడ్ వచ్చిందంటే చాలుగా ఏ హిందువులు బతకకూడదు, ముస్లింలకే సపోర్ట్ చేస్తాడు సీఎం అయినా కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళైనా వీళ్ళైనా కానీ అందరికీ సమానమే చూసుకోవాలి. ఈ రకంగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు గేట్లు బారిగేషన్ పెట్టేసి ఎవరు రాకుండా ఎవరు పోకుండా ఒక బార్డర్లా చెక్ చేసడం అన్నా ఒక అలాగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మాణికేశ్వర నగర్ పరిస్థితి కూడా ఆ రకంగా తయారైంది. అంటే ఇప్పుడు మీరు లోపల రావాలంటే కూడా మీ ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా? ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు అంటే మాది ఇక మామూలుగా గుర్తుపట్టిన వాళ్ళని చెల్ల ఎల్లుండారు అంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్లా కనిపిస్తే మీ ఆధార్ కార్డు చూపెట్టంటే ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఏదో పండుగ అని హైదరాబాద్ అంటే బోనాలు అంటే హైదరాబాదు, వినాయక చవితి అయినా కానీ బోనాలైనా హైదరాబాదు. తరతరాలుగా ఇది వస్తున్న సాంప్రదాయము. బోనాలు వెళ్ళే తెల్లారి యూనివర్సిటీలకు ఇట్లా వచ్చేసి ఇట్లా వండుకొని తినడము, పిల్లలు ఫ్యామిలీ అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలని మొక్కుకొని ఏదైనా పుట్టగడ్డ కనిపిస్తే దానికి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అట్లా చేసి తిని చేసిపోయేటోళ్ళము. ఆ దాన్ని అలా ఈ రకంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ కూర్చొని మంది అవుతున్నారు, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఎవరో ఒకరు అది ఇంతమందిలా ఎవరో ఒక చీడపురు ఏదో చేసిన దానికి మొత్తం అందరికీ ఆ రకంగా అయిపోయింది అంతే.
మరి ఎందుకు మరి సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా చెక్ చేయడం ఎంతవరకు సభ? ఇక అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఈసీ తోటి మన ఏసీపీ గారితో మాట్లాడి చేస్తే మీరు మాణికేశ్వర్ నగర్ వాళ్ళే ఎల్లుండ్రి మాట్లాడుండ్రి ఉండుండ్రి అని చెప్పేసిండు. ఓన్లీ ల్యాండ్స్కేప్ ఒక్కటే మనకి ఇచ్చింది ఈరోజు. అది అదే ఇక కొనసాగించుకుంటే వెళ్ళాలి మేము, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఆంక్షల మధ్యన మీరు బోనాలు జరుపుకుంటారు. ఆంక్షల మధ్యలో చెట్ల కిందికి వన భోజనాలకు వచ్చేసినాం. బోనాలు అంటే యథావిధిగా సాగినాయి మంచిగా. మరి ఏంది పోలీసు వాళ్ళు అందరూ అక్కడ ఆపుతున్నారు, లోపలికి రానిస్తలేరు? ఏమో ఏమైందో వాళ్ళ. పోయిన సంవత్సరం ఇట్లా ఉందా, ఈ సంవత్సరం ఇట్లా చేస్తారు? పోయిన సంవత్సరం కొంచెం గొడవ అయింది, ఈ సంవత్సరం మొత్తమే రానిస్తారు. ఎందుకని గొడవ అయింది పోయిన సంవత్సరం? వాళ్ళే ఇబ్బంది పెట్టారు సార్. అట్లా ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు వచ్చి ఈడెందుకు కూర్చుంటారు, మీరు బహిరంగ ప్రదేశాలలో ఉండొద్దు కదా అది అని అంటే ఇక దాని గురించి మేము మాట్లాడినాం, చేసినాం, కాంప్రమైజ్ అయిపోయినాం. ఈసారి మరీ ఘోరం. 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే పుట్టి మా తాతలు ఆర్ట్స్ కాలేజ్ కట్టిరు, ఇవన్నీ కట్టిరు, ఇవన్నీ అయినాయి. అది స్టూడెంట్స్ తోటి గొడవ ఎందుకు మరి? ఏం పెట్టుకోలే, వాళ్ళే వచ్చి అది అయిపోయింది లాస్ట్ టైం. ఈసారి మొత్తానికే రానియకుండా ఈ ఆర్ట్స్ కాలేజ్ అన్నీ కట్టిన మా తాతలు అది అట్లా ఉన్నది ఇప్పుడు సిచ్యువేషన్. మాణికేశ్వర నగర్ ప్రాంతం వాళ్ళే ఇక్కడ లోపలికి రావాలి, వేరే వాళ్ళు రావద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా బయట వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా ఐడి ప్రూఫ్ చూపిస్తేనే పోలీసు వాళ్ళు లోపలికి వదులుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి కూడా చూడలేదు. ఈ ప్రభుత్వంలోనే మేము ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఇదంతా సరైనది కాదు, హిందూ పండుగలపైన ఇట్లాంటి వివక్ష కూడా తగదని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఓయూ, హైదరాబాద్.